గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా మట్టాపల్లి చెక్ పోస్ట్ వద్ద 4 సభ్యుల ముఠాను పట్టుకున్నారు. కంటైనర్లో సూర్యాపేట నుంచి ఏపీకి తరలిస్తుండగా తమిళనాడుకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్లో సుమారు 26 ఆవులను తీసుకెళ్తుండగా ఊపిరాడక అందులో 20 ఆవులు మృత్యువాత పడ్డాయి. మరో 9 గోవులు కొన ఊపిరితో ఉండగా వాటిని గోశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే మృతి చెందిన ఆవులకు వెటర్నరీ డాక్టర్లు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లి చెక్ పోస్ట్ వద్ద 4 సభ్యుల ముఠాను పట్టుకున్నారు. కంటైనర్లో సూర్యాపేట నుంచి ఏపీకి తరలిస్తుండగా తమిళనాడుకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్లో సుమారు 26 ఆవులను తీసుకెళ్తుండగా ఊపిరాడక అందులో 20 ఆవులు మృత్యువాత పడ్డాయి. మరో 9 గోవులు కొన ఊపిరితో ఉండగా వాటిని గోశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే మృతి చెందిన ఆవులకు వెటర్నరీ డాక్టర్లు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్